ఎగ్జామ్కి ఇంకా 24 గంటలు మాత్రమే ఉన్నాయి. బుక్ ఓపెన్ చేసావు. ఫస్ట్ పేజ్ చూసాక ఒక థాట్, అయిపోయింది, ఈసారి పాస్ అవ్వడం కష్టం. ఫోన్ పక్కనే ఉంది. వాట్సాప్ నోటిఫికేషన్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఫ్రెండ్స్ కాల్స్. బ్రో ఏం చదవాలని ప్రెజర్, హార్ట్ బీట్ పెరిగిపోతుంది. మైండ్ లో ఒకటి డైలాగ్, నేను ఫెయిల్ అయిపోతాయేమో. స్టాప్. ఒక డీప్ బ్రీత్ తీసుకో. నువ్వు ఇప్పుడు ఫీల్ అవుతున్న ఫీలింగ్ ఇండియాలో లక్షల మంది స్టూడెంట్స్ ఫీల్ అవుతున్నారు. కానీ ఒక క్వశ్చన్, 24 గంటలుంటే నిజంగా పాస్ అవ్వడం పాసిబులా? ఆన్సర్ ఎస్, 100% పాసిబుల్. కానీ ఒక కండిషన్ ఉంది. ఈ 24 అవర్స్ని ర్యాండమ్గా కాదు, స్మార్ట్గా యూజ్ చేయాలి. ఈ వీడియోలో నేను చెప్పే టెక్నిక్స్ని ఫాలో అయితే మినిమం ప్రిపరేషన్ ఉన్న స్టూడెంట్ కూడా కాన్ఫిడెంట్ని గెయిన్ చేయగలుగుతాడు. టాపర్ అవ్వకపోయినా ఎగ్జామ్ హాల్ నుంచి రిగ్రెట్ లేకుండా బయటకు వస్తాడు. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి అండ్ ఎండ్ వరకు చూడండి. సో హాయ్, దిస్ ఇస్ అక్షయ్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈ వీడియోలో 10 స్ట్రాటజీస్ ఉంటాయి అండ్ ఎండ్లో నేను చెప్పే గోల్డెన్ 30 మినిట్స్ రూల్ మీ ప్రిపరేషన్ని కంప్లీట్గా మార్చేస్తుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇమాజిన్ మార్నింగ్ 8 AM, ఎగ్జామ్ రేపు. బుక్ ఓపెన్ చేసావు. సడన్ గా గుర్తొస్తుంది, అరే ఇంకా 12 చాప్టర్స్ ఉన్నాయి. ఇమ్మీడియట్లీ చాప్టర్ 1 5 minutes బోరింగ్ అనిపిస్తుంది. జంప్ టు చాప్టర్ 7, మళ్ళీ డిఫికల్ట్ అండ్ మళ్ళీ చాప్టర్ 10. లాస్ట్ కి 3 hours అయిపోయినాయి కానీ కంప్లీట్ అయింది 0 చాప్టర్స్. రిలేటబుల్ కదా? ఇది ఆల్మోస్ట్ అందరికి జరిగే మిస్టేక్. రీజన్ ఏంటి? బికాస్ మన బ్రెయిన్ పానిక్ మోడ్ లో ఉంటుంది. పానిక్ లో బ్రెయిన్ క్లియర్ గా థింక్ చేయదు. అది ఈజీగా డిస్ట్రాక్షన్ కి సరెండర్ అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ రూల్, డోంట్ స్టడీ ఎవ్రీథింగ్. ఎస్, మీరు కరెక్ట్ గానే విన్నారు. లాస్ట్ డేలో సిలబస్ మొత్తం కంప్లీట్ చేయాలి అని ట్రై చేయడం బిగ్గెస్ట్ మిస్టేక్. ఇన్స్టెడ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ని ఐడెంటిఫై చేయండి. రిపీటెడ్ క్వశ్చన్స్, టీచర్ క్లాస్లో ఎక్కువ ఎంఫసైజ్ చేసిన టాపిక్స్, ప్రీవియస్ పేపర్స్, హై వెయిటెడ్ చాప్టర్స్, ఇవి ఫస్ట్. రిమెంబర్, పాస్ అవ్వడం టార్గెట్, పర్ఫెక్షన్ కాదు. నాకు తెలిసిన ఒక స్టూడెంట్ ఎగ్జామ్ ముందు నైట్ ఎంటర్ సిలబస్ మొత్తం కంప్లీట్ చేస్తా అని డిసైడ్ అయ్యాడు. నైట్ 3 వరకు మేల్కొని ఉన్నాడు. మార్నింగ్ ఎగ్జామ్లో స్లీపీ, కన్ఫ్యూజ్డ్, సింపుల్ క్వశ్చన్స్ కూడా మర్చిపోయాడు. రిజల్ట్స్ ఫెయిల్. అదే క్లాస్లో ఇంకొక స్టూడెంట్ ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ప్రిపేర్ అయ్యాడు. 7 hours స్లీప్ చేశాడు. మార్నింగ్ ఫ్రెష్గా ఎగ్జామ్ రాశాడు. రిజల్ట్స్ గుడ్ మార్క్స్. డిఫరెంట్ ఏంటి? అవర్స్ కాదు, స్ట్రాటజీ. ఇప్పుడే వీడియో పాస్ చేయండి. మీ సిలబస్లో టాప్ 20% ఇంపార్టెంట్ టాపిక్స్ లిస్ట్ రాయండి. ట్రస్ట్ మీ, ఆ 20 చాప్టర్స్ చాలా ఎగ్జామ్లో 70 to 80% మార్క్స్ కవర్ చేస్తాయి. ఇది స్మార్ట్ స్టడీ, నో హార్డ్ స్టడీ. కానీ ఇంపార్టెన్స్ తెలుసుకోవడం ఒక్కటి సరిపోదు. 24 అవర్స్ని ఎలా డివైడ్ చేయాలి? మార్నింగ్ ఏం చేయాలి? నైట్ ఏం రివైజ్ చేయాలి? స్లీప్ చేయాలా లేదా ఎంటైర్ నైట్ మొత్తం మేల్కోవాలా? పర్ఫెక్ట్ 24 అవర్స్ స్టడీ టైం టేబుల్ గురించి స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేద్దాం. మీరు ఎక్స్పెక్ట్ చేసేది కాదు, సైన్స్ రికమెండ్ చేసేది ఫాలో అవుదాం. ఇమాజిన్, రేపు మార్నింగ్ 9 AM ఎగ్జామ్. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 9 AM అంటే ఇంకా 24 అవర్స్ టైం ఉంది. క్వశ్చన్ ఏంటి? ఈ 24 అవర్స్ని ఎలా యూజ్ చేస్తే మ్యాక్సిమం మార్క్స్ వస్తాయి చూద్దాం. ఫస్ట్ రూల్, బుక్ ఓపెన్ చేసి డైరెక్ట్ రీడింగ్ స్టార్ట్ చేయకండి. ముందు ఒక వైట్ పేపర్ తీసుకోండి. మీ సిలబస్ మొత్తం ఒకసారి చూడండి. తర్వాత టాపిక్స్ని 3 గ్రూప్స్లో డివైడ్ చేయండి. ఈజీ టాపిక్స్, మీడియం టాపిక్స్ అండ్ డిఫికల్ట్ టాపిక్స్. ఇప్పుడు చాలా మంది ఇలా చేస్తారు, డిఫికల్ట్ సబ్జెక్ట్ ముందు చదివేస్తా, తర్వాత ఈజీ చదువుకోవచ్చులే. ఇది కంప్లీట్లీ రాంగ్. మార్నింగ్లో బ్రెయిన్ ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి మీడియం టాపిక్తో స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఈజీ టాపిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండదు, డిఫికల్ట్ టాపిక్ అంటే కాన్ఫిడెన్స్ పోతుంది. మీడియం టాపిక్ కంప్లీట్ అయితే బ్రెయిన్కి ఒక సిగ్నల్ వెళ్తుంది, నేను ప్రిపేర్ అవుతున్నా. కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఒక సీక్రెట్ చెప్తా. టాప్ ర్యాంకర్స్ కంటిన్యూస్గా 5 hours చదివారు. వాళ్ళు 15 minutes ఫుల్ ఫోకస్తో అండ్ 10 minutes బ్రేక్, అగైన్ 15 minutes స్టడీ, మళ్ళీ బ్రేక్. ఇది ఎందుకు వర్క్ అవుతుంది? మన బ్రెయిన్ ఒక మజిల్ లాంటిది. కంటిన్యూస్ ప్రెజర్ ఇస్తే టైర్డ్ అయిపోతుంది. స్మాల్ బ్రేక్స్ ఇస్తేనే పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. కానీ బ్రేక్ అంటే ఇన్స్టాగ్రామ్ కాదు, యూట్యూబ్ షార్ట్స్ కాదు, వాట్సాప్ కాదు. ఫోన్ టచ్ చేయకండి. ఇన్స్టెడ్ వాటర్ తాగండి, ఫేస్ వాష్ చేసుకోండి, వాక్ చేయండి, స్ట్రెచ్చింగ్ చేయండి, డీప్ బ్రీత్ తీసుకోండి. అలా చేస్తే బ్రెయిన్ రిఫ్రెష్ అవుతుంది. ఇప్పుడు ఒక క్వశ్చన్, మీరు బుక్ని 5 times చదివితే గ్యారంటీగా గుర్తుంటుందా? ఆన్సర్ నో. ఎందుకంటే రీడింగ్ ఈజ్ నాట్ రిమెంబరింగ్. చాలా స్టూడెంట్స్ మిస్టేక్ ఏంటంటే సేమ్ పేజ్ని మళ్ళీ మళ్ళీ చదవటం. ఇది కంఫర్ట్ మాత్రమే, లర్నింగ్ కాదు. సో ఒక టెక్నిక్ యూజ్ చేద్దాం, యాక్టివ్ రీకాల్. బుక్ క్లోజ్ చేయండి,
మీ మైండ్లో ఉన్న ఆన్సర్ని పేపర్ మీద రాయండి. గుర్తొచ్చినవి రాయండి. గుర్తు రాకపోతే బుక్ ఓపెన్ చేసి మిస్సింగ్ పాయింట్స్ని చూడండి. సైన్స్ చెప్పేది ఏంటి అంటే రీకాల్ ప్రాక్టీస్ సింపుల్ రీడింగ్ కన్నా చాలా ఎఫెక్టివ్. ఎగ్జామ్ హాల్లో మనం చేసేది కూడా ఇదే కదా, ఆన్సర్ గుర్తు తెచ్చుకోవడం. కాబట్టి ప్రిపరేషన్ కూడా అలానే ఉండాలి. రిచర్డ్ ఫైన్మాన్ అనే ఫేమస్ సైంటిస్ట్ ఒక సింపుల్ రూల్ చెప్పారు. మీరు ఒక టాపిక్ని 10 years చైల్డ్కి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే మీరు ఆ టాపిక్ని కంప్లీట్గా అర్థం చేసుకోలేదు. ఎగ్జాంపుల్, ఫోటోసింథసిస్ చాప్టర్ చదివారు అనుకోండి, బుక్ క్లోజ్ చేయండి. ఒక ఫ్రెండ్ ముందు ఉన్నట్టు ఇమాజిన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయండి. సింపుల్ వర్డ్స్ యూజ్ చేయండి. మిడిల్లో ఆగిపోతే అక్కడే మీకు క్లారిటీ లేదు అని అర్థం. మళ్ళీ బుక్ ఓపెన్ చేయండి. ఇది సూపర్ పవర్ఫుల్ మెథడ్. ఇది హానెస్ట్గా ఆన్సర్ చెప్పండి. జస్ట్ 5 minutes ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తా అనుకొని 45 minutes అయిపోయిన సందర్భాలు ఉన్నాయా? ఆల్మోస్ట్ అందరికీ ఉంటాయి. ఎందుకంటే సోషల్ మీడియా యాప్స్ మీ టైం కోసం డిజైన్ చేశారు. కాబట్టి ఎగ్జామ్ ముందు 24 hours ఫోన్ సైలెంట్లో పెట్టడం సరిపోదు. దూరంగా పెట్టేయండి, ఇంకో రూమ్లో పెట్టేయండి, లేదంటే ఫ్యామిలీ మెంబర్ దగ్గర ఇవ్వండి. ఎందుకంటే ఒక్క నోటిఫికేషన్ చూసినా మీ ఫోకస్ మళ్ళీ సెటిల్ అవ్వడానికి 15 to 20 minutes పడుతుంది. అంటే ఒక్క నోటిఫికేషన్ మీ ప్రిపరేషన్ నుంచి 20 minutes తీసేసుకుంటుంది. థింక్ అబౌట్ ఇట్. ఇప్పటి వరకు ఎలా చదవాలో తెలుసుకున్నాం, కానీ నైట్ మొత్తం మేల్కొని చదవాలా లేదా స్లీప్ కంపల్సరీయా? కాఫీ ఎక్కువ తాగితే యూజ్ ఉంటుందా? ఎగ్జామ్కి ముందు లాస్ట్ 2 hours ఏం చేయాలి? ఎగ్జామ్ ముందు ఆల్మోస్ట్ ఎవ్రీ స్టూడెంట్ మైండ్లో ఒక డౌట్ ఉంటుంది. నైట్ మొత్తం చదివేస్తే ఎక్కువ మార్క్స్ వస్తాయా? ఆన్సర్ మోస్ట్ ఆఫ్ ది టైం నో. ఒక సింపుల్ ఎగ్జాంపుల్, మీ ఫోన్ని 100% ఛార్జ్ చేసి యూజ్ చేస్తే ఫుల్ డే వర్క్ చేస్తుంది. కానీ 5% బ్యాటరీతో హెవీ గేమ్స్ ఆడితే కొన్ని మినిట్స్లోనే ఆఫ్ అయిపోతుంది. మన బ్రెయిన్ కూడా అలాగే. స్లీప్ అనేది బ్రెయిన్ రీఛార్జ్ సిస్టమ్. మీరు నిద్ర లేకుండా ఎగ్జామ్ హాల్కి వెళ్తే చదివిన ఆన్సర్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి పాసిబుల్ అయితే 6 to 7 hours స్లీప్ ట్రై చేయండి. టైం తక్కువ ఉన్నా కూడా మినిమం 4 to 5 hours అయినా పడుకోండి. రిమెంబర్, స్లీప్ ఈజ్ పార్ట్ ఆఫ్ ప్రిపరేషన్. చాలామంది ఎగ్జామ్ ముందు కాఫీ కానీ టీ కానీ ఎనర్జీ డ్రింక్స్ కంటిన్యూగా తాగుతుంటారు స్లీప్ రాకూడదు అని. కానీ ఎక్సెస్ కెఫిన్ వల్ల హార్ట్ బీట్ ఇంక్రీజ్ కావచ్చు, యాంగ్జైటీ పెరుగుతుంది, హ్యాండ్ షేక్ అవ్వచ్చు, మైండ్కి రెస్ట్ లేకుండా అవ్వచ్చు. సో నార్మల్గా ఎప్పుడు తాగేది 1 లేదా 2 cups సరిపోతాయి. వాటర్ మాత్రం ఎక్కువ తాగండి. బాడీ హైడ్రేట్గా ఉంటేనే మైండ్కి యాక్టివ్గా ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ 2 hours కొత్త చాప్టర్ స్టార్ట్ చేయకండి. దానికి బదులు ఇంపార్టెంట్ డెఫినేషన్స్ కానీ డయాగ్రామ్స్ కానీ హెడ్డింగ్స్ అండ్ షార్ట్ నోట్స్ అయినా సరే వీటిని రివైజ్ చేయండి. మీ మిస్టేక్స్ ఉన్న క్వశ్చన్స్ని మళ్ళీ చూడండి. లాస్ట్ మినిట్స్లో న్యూ టాపిక్ స్టార్ట్ చేస్తే ఆల్రెడీ చదివినవి కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి రివిజన్ అనేది న్యూ లెర్నింగ్ కన్నా 5x బెటర్ ఉంటుంది. ఎగ్జామ్ పేపర్ చేతిలో పడగానే చాలామంది ఫస్ట్ పేజ్ చూసి ప్యానిక్ అయిపోతారు. క్వశ్చన్ డిఫికల్ట్గా అనిపిస్తుంది. అప్పుడే కాన్ఫిడెన్స్ 0 అయిపోతుంది. కానీ టాప్ స్టూడెంట్స్ ఏం చేస్తారో తెలుసా? పేపర్ మొత్తం ఒకసారి స్కాన్ చేస్తారు, ఈజీ క్వశ్చన్స్ ఐడెంటిఫై చేస్తారు, ఈజీ క్వశ్చన్స్ని ఫస్ట్ అటెంప్ట్ చేస్తారు. రిజల్ట్ కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత డిఫికల్ట్ క్వశ్చన్స్ కూడా బెటర్గా సాల్వ్ చేస్తారు. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, ఒక క్వశ్చన్ రాదు అంటే 5 minutes వేస్ట్ చేయకండి, స్కిప్ చేయండి, తర్వాత మళ్ళీ రండి. కొన్నిసార్లు ఆ మిగిలిపోయిన ఆన్సర్ కూడా ఆటోమేటిక్గా గుర్తొస్తుంది. ఇప్పుడు వీడియో బిగినింగ్లో ప్రామిస్ చేసిన రూల్, ఎగ్జామ్కి ముందు లాస్ట్ 30 minutes బుక్ క్లోజ్ చేయండి. అవును, బుక్ని క్లోజ్ చేయండి. ఫ్రెండ్స్తో డిస్కస్ చేయకండి. ఈ క్వశ్చన్ వస్తుందా, అది చదివావా అని కంపేర్ చేయకండి. అలా చేస్తే కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. ఇన్స్టెడ్ డీప్ బ్రెత్ తీసుకోండి, వాటర్ తాగండి, పాజిటివ్గా థింక్ చేయండి. మీ బ్రెయిన్కి ఒక మెసేజ్ ఇవ్వండి, నేను ప్రిపేర్ అయ్యాను, నేను నా బెస్ట్ ఇస్తాను అని. ఈ మైండ్ సెట్తో ఎగ్జామ్లో ఎంటర్ అయితే పర్ఫార్మెన్స్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఫ్రెండ్స్, రిమెంబర్ వన్ థింగ్, 24 hours ప్రిపరేషన్ మిరాకిల్ కాదు, కానీ రైట్ స్ట్రాటజీ ఉంటేనే మీ మార్క్స్ని చాలా ఇంప్రూవ్ చేయొచ్చు. సక్సెస్ అంటే లాస్ట్ నైట్ ప్యానిక్ కాదు, డైలీ స్మాల్ ఎఫర్ట్స్ పెట్టాలి. ఈ వీడియోని ఎగ్జామ్ ముందు ఒక స్టూడెంట్కి షేర్ చేస్తే వాళ్ళకు కూడా హెల్ప్ అవ్వచ్చు. మీరు మీ నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం మాత్రమే కాదు, లైఫ్లో స్మార్ట్గా ఎలా నేర్చుకోవాలో కూడా మన ఛానల్లో నేర్చుకుందాం. ఆల్ ద బెస్ట్. మీ ఎగ్జామ్ సూపర్గా రాయండి. అండ్ ఈ వీడియో కొంచెమైనా యూస్ఫుల్ అనిపిస్తే కామెంట్స్లో ఇట్స్ యూస్ఫుల్ అని రాయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
లేదంటే ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ మీకు ఎప్పుడు కనిపించకపోవచ్చు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ అక్షయ్ సైనింగ్ ఆఫ్.